హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి రియల్‌మీ పీ సిరీస్ నుంచి ఒక గేమ్ చేంజర్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. రియల్‌మీ పీ4 ప్రో. ఈ ప్రెజెంట్ నాకు ఈ మొబైల్ లాంచ్ అయితే తెలీదు గానీ, బట్ వెరీ కమింగ్ సూన్ లాంచ్ అయితే కాబోతుంది. కాకపోతే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని పోస్టర్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. మేబీ ఇది బడ్జెట్‌లో గాని ఛాన్స్ ఉంటదని చెప్పొచ్చు. బడ్జెట్‌లో అంటే మీరు అనుకున్నంత 15,000లో 14,000లో ఆ మధ్య ఉండదు. కొంచెం ఎక్కువ ఉంటదన్నమాట. 20,000, 25,000 ఆ మధ్యలో అయితే ఉంటది. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. మనము ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వాలిఫికేషన్ కదా. ఫ్రంట్ అయితే 4D కర్వ్ డిస్‌ప్లేతో రాబోతుందని చెప్పొచ్చు. బ్యాక్ అయితే వుడ్ ఫినిష్ ఉంటదని చెప్తున్నారు. అది ఎంతవరకు రియలో తెలీదు. ఒకసారి బ్యాక్ ప్యానెల్ డిజైన్ మాత్రం అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం మనకి రియల్‌మీ పీ4 సిరీస్‌లో ఇలాంటి డిజైన్ చూడడము. అలాగే మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. అలాగే మనకి డెవిల్ సిరీస్ స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ ఉండదు. కాకపోతే వీళ్ళు ఓన్ హోల్ ఆడియో సపోర్ట్ ఉంటది. అక్కడ మనకి సౌండ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన సౌండ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ డ్యూరబిలిటీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. థిక్‌నెస్, వెయిట్ విషయానికి వద్దాం. స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటదని చెప్తున్నారన్నమాట. మొబైల్ చూస్తే అర్థమవుతదన్నమాట. ఒక స్లిమ్మెస్ట్ ఫోన్ అనే డిజైన్ అయితే వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తారు. సో మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇదే ఇక్కడ హైలైట్ అని చెప్పొచ్చు. సో నేను ఎప్పుడైనా డిజైన్‌తో స్టార్ట్ చేస్తాను. బట్ ఈసారి ప్రాసెసర్ చెప్తున్నా కాబట్టి ప్రాసెసర్‌లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకి డెవిల్ చిప్‌తో రాబోతుంది. మనకి అండర్ 30Kలో ఫస్ట్ టైమ్ రియల్‌మీ పీ4 ప్రోలో ఇది మనకి డ్యూయల్ చిప్‌తో రాబోతుందని చెప్పొచ్చు. అంటే ప్రాసెసర్ విషయానికి వద్దాం. స్నాప్‌డ్రాగన్ 7th Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అలాగే ఇది 4 బిల్డ్ టైమ్ ప్రాసెసర్ అనమాట. అంతేకాని మనం ఇక్కడ ఒక హైలైట్ ఫీచర్ చదవాలన్నమాట. ఇందులో మనకి హైపర్ విజన్ ఏఐ చిప్ పెట్టారని చెప్పొచ్చు. సో మనకి హైపర్ విజన్ ఏఐ చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనం ఎటువంటి మూవీ అయినా గానీ, అలాగే మన గేమ్స్ అయినా గానీ మనకి 1.5Kలో 144 ఎఫ్‌పిఎస్‌లో మనకి అక్కడ గ్రాఫిక్స్ అయితే మేనేజ్ చేస్తదనమాట. అక్కడ కూడా మనకి బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండది గ్రాఫిక్స్ పరంగా. సో మేజర్‌గా ఎవరైతే గేమింగ్ కోసం ఈ మొబైల్ చూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఈజీగా సరిపోతదనమాట. మీరు పబ్‌జీ గానీ, ఫ్రీ ఫైర్ ఈ గేమ్స్ అన్నా కూడా మీకు కొంచెం మీడియం గ్రాఫిక్స్, హై గ్రాఫిక్స్ కూడా మేనేజ్ చేస్తదని చెప్పొచ్చు. ఇంకా మనకు ఓవరాల్‌గా ఈ ప్రాసెస్ బానే ఉంటది. డే టు డే యూజింగ్‌కి, నార్మల్ యూజింగ్‌కి, మల్టీ టాస్కింగ్‌కి అయితే బానే ఉంటది. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే రియల్‌మీ యూఐ 6.0తో రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం డిస్‌ప్లే విషయానికి వద్దాం. మీకు డిస్‌ప్లే ఫస్ట్ అని చెప్దాం అనుకున్నా. 6.85 ఇంచెస్ 4D కర్వ్ ప్లస్ 1.5K AMOLED డిస్‌ప్లే మీద రాబోతుంది. చాలా బెటర్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. సేమ్ డిస్‌ప్లే మనము రియల్‌మీ 15 సిరీస్ చూసామనమాట. బాగుంటదన్నమాట మనకి డిస్‌ప్లేలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ గానీ. 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటదన్నమాట. 10+ సపోర్ట్ ఉంది. అలాగే 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి. ఇది వెరీ బ్రైట్ డిస్‌ప్లే రాబోతుందన్నమాట. ఫస్ట్ టైం ఈ డిస్‌ప్లే మనకి 6500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్. ఇలాంటి బ్రైట్‌నెస్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ మొబైల్‌లో. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్ అనమాట. అంటే మనకి మేజర్‌గా ఇండోర్ కంటే అవుట్‌డోర్‌లోనే మనకి బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేటివి తెలుస్తాయన్నమాట. L1 సపోర్ట్ ఉంది. అంటే మన ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్‌డీ చూడొచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంటే ఏముంటాయి? అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనము ఆల్మోస్ట్ ఫుల్ హెచ్‌డీ చూడొచ్చు. అక్కడ కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే బాగుంటదన్నమాట డిస్‌ప్లే పరంగా. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంది. అలాగే ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది సోనీ ఎలివేటీ 600 సెన్సార్ మీద రాబోతుంది. మెయిన్ కెమెరాలో ఓఎస్ కూడా సపోర్ట్ ఉంది. మెయిన్ కెమెరా చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా నుంచి కూడా మనము అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్‌గానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ బెటర్‌గానే మనం తీసుకోవచ్చనమాట. అలాగే ఇంకా లాస్ట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ కెమెరా 2 ఎంపీ ఉంటుంది. ఇది డెప్త్ కెమెరా అనమాట. ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారనమాట. ఇంకా కెమెరాస్ అయితే చాలా తోపు అని చెప్పొచ్చు. కింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. 7000 అంటుంది కాబట్టి ఈజీగా నాకు తెలిసిన వరకు ఒక 3 to 4 డేస్ వచ్చే ఛాన్స్ ఉంటది. అలాగే మనకి ఇక్కడ 80 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. మొబైల్‌ని 47 మినిట్స్ చార్జ్ చేస్తే మనకి ఇక్కడ 17 అవర్స్ వరకు వీడియో ప్లే చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ అయితే. వీడియోలో మీకు ఏం ఫీచర్ నచ్చింది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన వీడియో అయితే మీకు ఒకవేళ ఈ మొబైల్ వీడియో నచ్చింది అనుకుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.